నమస్కారం ధనుసు రాశి మిత్రులారా, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే జూన్ 8 నుండి జూన్ 15 వరకు మీ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైన పరిణామాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం, ఆర్థిక పురోగతి, కుటుంబంలో శుభవార్త, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభం వంటి అంశాలు ఈ వారం మీ జీవితంలో కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆలస్యాలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ ఆలోచనలకు కొత్త దిశ లభించబోతోంది. ఇక ఈ వారం ప్రారంభం ఎలా ఉండబోతోంది? జూన్ 8 సోమవారం నుండి జూన్ 10 వరకు మీ మనసులో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేయాలని బలమైన సంకల్పం కూడా మీకు ఏర్పడుతుంది. ఇక ఈ సమయంలో మీకు ఫోన్ కాల్, మెసేజ్ లేదా అనుకోని సమాచారం ద్వారా ఒక అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త అయి కూడా ఉండవచ్చు. కొంతమంది ధనుసు రాశి వారికి ఈ సమయంలో పాత స్నేహితులు లేదా బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వారంలో? ఉద్యోగస్తులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. మీ కష్టం ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదని మీరు అనుకుని ఉండవచ్చు. కానీ ఈ వారం పరిస్థితి మారే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని అధికారులు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే ప్రమోషన్ గురించి చర్చలు జరగవచ్చు, కొత్త ప్రాజెక్టు బాధ్యతలు కూడా రావచ్చు, జీతం పెంపు విషయాలు ముందుకు కదలవచ్చు, మరియు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీకు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే మహా శుభాకాలం. ధనుసు రాశి వ్యాపారస్తులకు ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన డీల్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్ కూడా ఏర్పడవచ్చు. ప్రత్యేకంగా హోటల్ వ్యాపారంలో ఉన్నవారికి, ఫుడ్ బిజినెస్, ఆన్లైన్ మార్కెటింగ్, ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో పెద్ద మొత్తంలో చెల్లింపులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక ధనయోగం ఎలా ఉండబోతుంది? ఈ వారం ఇదే హైలైట్. ఈ వారం మీకు ఆర్థికంగా ఊహించని మార్పులు రావచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో లాటరీ తరహా అదృష్టం కాదు, కానీ అనుకోని ఆదాయం, బోనస్, కమిషన్, వ్యాపార లాభం, కుటుంబ సహాయం వంటి రూపాల్లో మీకు ధనలాభం వరించబోతోంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఇక కుటుంబ జీవితం, కుటుంబంలో గతంలో వచ్చిన చిన్న విభేదాలు తగ్గిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. వివాహం కోసం చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకురాగలదు. ఈ వారం కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వారం? ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. మీ మనసులోని మాట చెప్పడానికి మీకు ధైర్యం వస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న ప్రేమికులు మళ్ళీ దగ్గరవుతారు. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం కూడా లభించనుంది. పరస్పర అవగాహన కూడా వస్తుంది. కుటుంబంలో సంతోషం కూడా నెలకొంటుంది. ఇవన్నీ పెరిగే అవకాశం ఈ వారంలోనే కనిపించబోతోంది. ఇక విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య ఫలితాలు, ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ నిద్రలేమి సమస్యలు, తలనొప్పి సమస్యలు, ఒత్తిడి సమస్యల వంటి చిన్న సమస్యలు రావచ్చు.
ఉదయం నడక, యోగా, ధ్యానం చేస్తే మరింత మంచి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఇక ఈ వారం మీకు వచ్చే శుభవార్త ఏంటి అంటే, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఒక ప్రత్యేకమైన శుభవార్త కనిపిస్తోంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. కొంతమందికైతే ఉద్యోగం రావచ్చు, ప్రమోషన్ కూడా రావచ్చు, డబ్బు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహం కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించిన శుభవార్త కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఇక జూన్ 11 నుండి 15 వరకు ప్రత్యేక ఫలితాలు. ఈ కాలంలో గురుగ్రహ ప్రభావం మరింత బలపడుతోంది. మీ నిర్ణయాలు సరైన దిశలో వెళ్తాయి. మీరు చేసే పనులకు ఇతరుల మద్దతు కూడా లభించనుంది. మీ పేరు ప్రతిష్ట పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కొంతమంది జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ వారం మీ అదృష్ట సూచనలు ఏంటి అంటే, అదృష్ట సంఖ్య వచ్చేసి 3, 5, 9. అదృష్ట రంగులు పసుపు, బంగారు రంగు, నారింజ రంగు. ఇక అదృష్ట రోజులు జూన్ 9, జూన్ 11 మరియు జూన్ 14. ఇక ఈ వారం మొత్తంలో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఫలితాలు మరింత బలంగా రావాలి అంటే ఈ చిన్న పరిహారాలు చేయడం చాలా చాలా మంచిది. మొదటిది వచ్చేసి గురువారం ప్రత్యేక పరిహారం. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం కావడం వలన గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు వస్త్రాలను ధరించండి. సమీప దేవాలయంలో శనిగలు లేదా పసుపు దానం చేయండి. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ధనలాభం, ఉద్యోగ పురోగతి కూడా కలుగుతాయి. శ్రీ మహావిష్ణు ఆరాధన. ఈ వారం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల అడ్డంకులు తొలగి అదృష్టం పెరుగుతుంది. ఇక మూడోది ఆవులకు ఆహారం పెట్టడం. బుధవారం లేదా గురువారం ఆవుకు అరటిపండ్లు, బెల్లం, పచ్చగడ్డి పెట్టండి. దీనివల్ల కుటుంబ సమస్యలు తగ్గి శుభవార్తలు వినే అవకాశం కూడా పెరుగుతుంది. పక్షులకు ధాన్యం వేయండి. ఉదయం ఇంటి ముందు గోధుమలు, బియ్యం, జొన్నలు చల్లండి. ఇది రాహు కేతు దోష ప్రభావాన్ని తగ్గిస్తుందని విశ్వసిస్తారు. ఇక పేదలకు అన్నదానం. ఈ వారం కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయండి. అన్నదానం వల్ల గురుగ్రహానుగ్రహం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెప్తారు. ఇక హనుమాన్ స్వామి దర్శనం. మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. సింధూరాన్ని సమర్పించండి. హనుమాన్ చాలీస పారాయణం చేయండి. దీనివల్ల శత్రుబాధలు మరియు భయాలు కూడా తగ్గుతాయి. ఇక ఈ వారం ప్రత్యేక పరిహారం వచ్చేసి జూన్ 11 గురువారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించండి. మీ మనసులోని కోరికను చెప్పుకొని ప్రార్థన చేయండి. ఈ పరిహారం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అందరి నమ్మకం. ఇక వారపు శుభమంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ధనలాభం, ఐశ్వర్యం, కుటుంబ సుఖం కోసం ఇది శుభప్రదంగా భావిస్తారు. ధనుసు రాశి మిత్రులారా, జూన్ 8 నుండి జూన్ 15 వరకు కాలం మీకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. గతంలో ఎదురైన ఇబ్బందులు తగ్గి కొత్త అవకాశాలు, ధనలాభం, గౌరవం, కుటుంబ సంతోషం, ఉద్యోగ పురోగతి వంటి అంశాలు మీ జీవితంలోకి రావచ్చు. ఈ వారం మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ధనుస్సు రాశి వారిలో ఎవరు ఉన్నారు? మీ పేరు మరియు మీ ఊరు కామెంట్ చేయండి. మీకు ఈ వారం ఏ శుభవార్త రావాలని కోరుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.